శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నిన్న నా వీడియోకి మన వాళ్ళందరూ చాలా పాజిటివ్గా స్పందించి నాకు సపోర్ట్ ఇచ్చారండి. మీరు మానద్దు, పాటలు మానండి అలా అని చెప్పి. ఎప్పుడో కుటుంబ సంబంధాల గురించి అవి ఇష్టం లేకపోతే విడిపోవాలి, అలా బలవంతంగా రుద్దకూడదు అలా చెప్తూ ఉంటారు దుర్గానం రాజు గారు. ఆవిడ కూడా స్పందించి మీరు పాడండి చక్కగా విజయ్ గారు, అలా వద్దు ఏవో కామెంట్ పట్టుకుని మాకందరికీ చాలా ఇష్టం అని ఆవిడ కూడా చెప్పారు. ఆవిడ అప్పుడప్పుడు రేర్గా స్పందిస్తూ ఉంటారు, ముఖ్యమైనవి అనుకుంటేనే. ఆవిడ కూడా స్పందించారు. ఇంకా ఇందు గారు, భానుమతి గారు, విజయలక్ష్మి గారు, మన వాళ్ళు అందరూ కూడా చాలా పాజిటివ్ సపోర్ట్ ఇచ్చారు నాకు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అందరికీ చీరలు అందాయి. ఒక లక్ష్మీ మాధవ్ గారికి మరి వాళ్ళ ఏరియాలోనే ఉంది, మరి ఇంకా డెలివరీ బాయ్ లేడో ఏంటో తెలియదు, ఆవిడకే అందలేదు. అందరికీ ఎవరివి వాళ్ళకి నచ్చాయి, సంతోషం. అయితే ఈరోజు మీతో 2 సంఘటనలు షేర్ చేసుకోవాలండి. ఒకటి చాలా నాకు సంతోషం కలిగించిన సంఘటన, ఇంకోటి సమాజానికి అందరికీ బాధ కలిగించే సంఘటన. అది ముందు సంతోషమైన సంఘటన ఏంటంటే, నాకు పులిహార ఇష్టం. మామూలుగా నేను ఇంట్లో చేస్తూనే ఉంటాను. గుడిలో పులిహార వాళ్ళు ఎంత పెట్టినా అది ఎంతో ఇష్టం. గుడి పులిహార ఇష్టం, చాలామందికి ఇష్టమే కదా. ఈ మధ్య 2-3 నెలల నుంచి గుడిలో పులిహార తినాలని చూస్తున్నాను నేను. కాకపోతే అక్కడికి వెళ్తే లడ్డూ ప్రసాదమే ఉంటుంది, పులిహార అయిపోయింది అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. ఇప్పుడే 6 నెలల నుంచి మా పిల్లలు ఎవరైనా వెళ్ళినా పులిహార ఉంటే తీసుకురండి అని చెప్తూ ఉంటాను. వాళ్ళు కూడా లడ్డూ ప్రసాదమే ఉంది అమ్మా, లేదు అయిపోయిందిట అంటున్నారు. సరే అనుకున్నాను. నిన్న సాయంత్రం 7 ఇస్కాన్ టెంపుల్ నుంచి, ఇస్కాన్ది శ్రీకృష్ణుడి టెంపుల్ కదా, అక్కడి నుంచి ఎవరో లాయర్ గారితో పనుండి వచ్చారు మాట్లాడడానికి. వస్తూ వాళ్ళు వేడిగా ఉన్న పులిహార 2 ప్యాకెట్లు, చిన్న ఈ మాత్రం లడ్డూలు ఫ్రెష్గా ఉన్నాయండి, 2 లడ్డూలు తీసుకొచ్చారు. నిజంగా అవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే నేను చెప్పలేను. అసలు ప్రసాదమే చాలా రుచి, గుడి ప్రసాదం అంటే. అందులో ఇస్కాన్ వాళ్ళవి ఇంకా స్పెషల్గా ఉంటాయి అసలు. ఇంకా అసలు ఆ రుచి అద్భుతం. నిజంగా నేను అంటాను కదా, భగవంతుడు మనం ఏదైనా అనుకుంటే పెద్ద పెద్దవే అక్కర్లేదు, మన మనసులో నిజంగా నిష్కల్మషంగా అనుకుంటే కొంతమంది భగవంతుడు మన దగ్గరికి రాడు, మనమే వెళ్ళాలి ఇలా అంటాడు. కానీ నా కోరికను తెలిసి భగవంతుడే పంపాడని నిన్న నేను చాలా ఆనంద బాష్పాలు అంటారు అలా అనిపించేసిందండి. ఎగ్జైట్ అయిపోయాను ఒక రకంగా. ఎందుకంటే నేను పులిహార కోసం ఒక 4-5 నెలల నుంచి అంత ఇదైపోతున్నాను, గుడి పులిహార కోసం. అది ఎవరికైనా చిన్న విషయంగా అనిపిస్తుందేమో, కానీ నాకు చాలా పెద్ద విషయంలా, ఎంతో కొండంత వరం లభించినట్టుగా నేను చాలా మురిసిపోయానండి. ప్రసాదం కూడా నిజంగా చాలా అత్యద్భుతంగా ఉంది, వేడివేడిది. లడ్డు ఎంత ఫ్రెష్గా ఉందో అసలు, చాలా బాగుంది నిజంగా. నిన్న చాలా ఇంకా ఎంత నాకు ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అనిపించింది. నా కోరికని, నా ఇష్టమైన కోరికని భగవంతుడు వినే పంపాడు అనే నేను అనుకుంటున్నాను. అదొక విషయం అండి. చాలా నాకు సంతోషం కలిగించిన మనసుకి ఇది, చాలా పాజిటివ్గా అనిపించింది. మీ అందరితో చెప్తే నాకు ఇంకాస్త బాగుంటుంది అని చెప్పాను. తర్వాత లేటుగా వెలుగులోకి వచ్చింటండి. నిన్న మొన్న రాత్రి నుంచి బాగా వైరల్ అవుతోంది. నిన్న 3వ తారీఖునే జరిగిందిట. ఇక్కడ రాజమండ్రిలో ప్రసాదాదిత్య మాల్ అని ఉంది. నేను ఒకసారి షూట్ చేసి వీడియో కూడా పెట్టాను, అప్లోడ్ చేశాను. వెళ్ళాం మేము మొన్న ఈ మధ్యనే మా ఇంటి బంగారం సినిమాకి కూడా వెళ్ళాం. అందులో అయితే ఒక ఫస్ట్ షో చూసేసి వెళ్ళిపోతున్నట్టు అబ్బాయి, మెడికల్ కాలేజీ స్టూడెంట్, రాజమండ్రిలో, నేను జిఎస్ఎల్ కాలేజీలో చదువుతున్న అమ్మాయి. ఇద్దరు తాగేసి వచ్చారట కారులో. వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారని ఆ షాపింగ్ మాల్లోకి, సినిమాకో అలౌ చేయలేదు, వాళ్ళని లోపలికి రానివ్వలేదు. వాళ్ళకి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి కొంచెం వాదన జరిగింట. వాళ్ళు ర్యాష్గా కారు డ్రైవ్ చేసేసి వాళ్ళని బండి గుద్దేశారట. వాళ్ళని కింద పడిపోతే అమ్మాయి మించే తీసుకెళ్ళిపోయారట కారు. అంత దారుణంగా ఉన్నారు చూడండి. చుట్టూ అంతమంది చూస్తూ ఉండగా అది ఆ అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. రాజమండ్రిలో ముందు చేర్పించి హైదరాబాద్లో వెంటిలేటర్ మీద ఉందిట. మరి ఈ రోజుకి పాపం ఉందో లేదో కూడా పాపం తెలియదు, ఎందుకంటే అలా చెప్పారు నన్ను సిచ్యుయేషను.
నిజంగా చాలా బాధాకరం, చాలా దారుణం అండి. నేను ప్రభుత్వాన్ని నా మాట ఏదో వినేస్తున్నాను కాదు, పెద్ద పెద్ద మహామహులే ఏం చేయలేకపోయారు. ఉచిత పథకాల ద్వారా డబ్బు ఖర్చు పెట్టి ఎవ్వరికి ఏ పథకాలు ఇవ్వద్దండి. తాగుడుని బ్యాన్ చేసేయండి. అంటే మద్యం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది, అందుకని ఏ ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయదు అంటారు. అది నిజమై ఉండొచ్చు, కానీ ఈ పథకాల ద్వారా కూడా ప్రభుత్వానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదండి. ఈ డబ్బు అక్కడ కాంపెన్సేట్ చేసుకుని మద్యాన్ని బ్యాన్ చేసేయాలని నేను నా ఛానల్ ముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ మద్యం మత్తులో ఏం చేస్తున్నారో విచక్షణ ఉండడం లేదు, ఏం ఉండట్లేదు. కుర్రాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తాగేస్తున్నారు. అసలు తాగిన వ్యక్తికి ఒకప్పుడు సమాజంలో తాగే వ్యక్తిని వాళ్ళని చాలా చులకనగా చూసేవారు. సిగరెట్లు కాల్చేవారు ఇదివరకు ఎక్కువ. సిగరెట్లు ఆరోగ్యానికి ఇదని సిగరెట్లు మానేసి తెలివితేటలుగా ఈ తాగుడు మీద పడ్డారు అందరూ. చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, చాలామంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డ్రింక్ చేస్తారు. అలా తయారైన సినిమాల్లో కూడా తండ్రి కొడుకులు కూర్చుని తాగడం అలాంటి సీన్లు కూడా ఎక్కువైపోయాయి కదా. అది ఒక ప్రాంతంలో చెల్లుతుందేమో కానీ కుటుంబం అంతా కూర్చుని ఆడవాళ్ళు కూడా, ప్రాంతాల పేరు అనవసరం, ప్రాంతాల్లో తాగుతారు. నిజమే, అది వాస్తవమే. ఇంటిల్లిపాది అది వాళ్ళకు పెద్ద పండగ. అయితే ఇటువైపు మాత్రం చాలా తప్పు. అసలు తాగేవాడంటేనే తప్పు. ఆడవాళ్ళు పుచ్చుకునే సమస్య లేదు, అసలు తండ్రి కొడుకుని కూర్చుని పుచ్చుకునే సమస్య కూడా లేదు. అయితే ఈ తాగుడు వల్ల చూడండి ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో. ఆ తల్లిదండ్రులు ఆ పిల్ల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. డాక్టర్ ఇంకా చివరికి వచ్చింది, డాక్టరు పిల్ల అలా అని డాక్టర్ అవ్వడం అంటే ఏమన్నాను, అలా పోనీ డాక్టర్ కాకపోయినా మామూలు విద్యార్థి అయినా ఎవరైనా సరే అలా ప్రాణాలు చేస్తారు. వాళ్ళకి సినిమాకి వెళ్ళడం లేదని ర్యాష్గా నడిపేసి అని చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు, డబ్బున్న వ్యక్తులు అన్న మాటలు కూడా వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది, ఏమీ లేని వాళ్ళు స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ వల్ల పొరపాట్లు జరుగుతున్నాయి, బాగా హై రిచ్ కిడ్స్ వల్ల జరుగుతున్నాయి, మధ్యతరగతి వాళ్ళ వల్ల ఏ పొరపాట్లు జరగట్లేదు అని. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇది చాలా విచారకరం, చాలా హృదయం కలచివేసినట్టు అయిందండి. చాలా బాధగా ఉంది. ఎవరితోనైనా చిన్న వాదన జరిగితే ఎవడేం పొడి చేస్తాడో తెలియదు. బైక్లు అవి గుద్దించేస్తున్నారు. పెద్దవాళ్ళు, పెద్ద 60-70 ఏళ్ళ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని అసలు లెక్క చేయట్లే పాపం. వాళ్ళని బండి గుద్దేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పడిపోయినా అయ్యో ఇలా అన్నా వాడు ఏం లేవరా ముసలాడా అంటున్నారు. అలా తయారయ్యారు. వాళ్ళు గంజాయి పుచ్చుకునే తిరుగుతున్నారో, మందు పుచ్చుకునే తిరుగుతున్నారో, అదే ఆ స్థానంలో వాళ్ళ తండ్రినో లేకపోతే వాళ్ళ చెల్లెలనో అక్కనో వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరైనా అలా చేస్తే అని ఊహించుకోండి ఒకసారి. అసలు ఎంత బాధాకరం ఆ కుటుంబానికి. నిజంగాను చాలా దారుణం అండి. మనసంతా కలిసివేసినట్టు అయింది. సమాజం ఇలా అయిపోతుంది ఏంటి అని చెప్పి. నిజంగా ప్రభుత్వం ఈ పథకాలన్నీ మానేసి తాగుడిని బ్యాన్ చేస్తే ఈ డబ్బును అక్కడ కాంపన్సేట్ చేయొచ్చు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే భద్రత కలిగిన జీవితం ప్రజలకు కావాలి, కానీ ప్రజలకు కూడా అర్థం అవ్వట్లేదు. ఏదో డబ్బు వేసేస్తే అయిపోయిందా, ఉచిత అన్నదానాలు అలా అని చెప్పి పెట్టేస్తున్నారు. ఎవరికి పెట్టాలండి? తిండి లేని వాళ్ళకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, ఆ గుడి దగ్గర అలా మెట్ల దగ్గర ఉన్న వాళ్ళకి పెట్టాలి. కొంతమంది ముసలమ్మలు, తాతలు, అవ్వలు గుడిసెల్లోనే ఉంటారు. వాళ్ళు బయటికి కూడా రాలేదు. ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి ప్యాకెట్లు అందజేయాలి. రాజమండ్రిలో చాలా ఏరియాల్లో అలా తిరుగుతూ ఉంటారండి వయసులో ఉన్న వాళ్ళు దృఢంగా. కుర్రాళ్ళ దగ్గర నుంచి ఒక 50 ఏళ్ళలోపు వాళ్ళు దుఃఖ ముక్కల్లా ఉంటారు. వాళ్ళకి ఇస్కాన్ వాళ్ళు రకరకాల వాళ్ళు అన్న ప్యాకెట్లు మధ్యాహ్నం 11 నుంచి వాటర్ బాటిల్స్ ఇచ్చేస్తున్నారు. రాత్రి మళ్ళీ టిఫిన్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు శుభ్రంగా 5-10 సంపాదించిన తాగి పడుకుంటున్నారు అంతే. సోమరిపోతనం ఎంత సమాజంలో పెరిగిపోయిందో చూడండి. ఈ అన్నదానాల వల్ల ప్రయోజనం ఏంటి? నిజంగా కడుపు మాడిన వాడు ఆ గుడిసెలోనే ఉండిపోతున్నాడు, యువతలు రాలేక. శక్తి ఉడిగిపోయిన వాడు ఆ ప్యాకెట్ కోసం కూడా బయటికి రాలేడు కదా. అలాంటి వాళ్ళని పట్టి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తే అది పుణ్యం. లేదా నీ గుడి దగ్గరకు వచ్చి తిన్న వాళ్ళకి పెట్టండి. అంతేగాని అలా రోడ్డు మీద తాగి పడుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళడం ఏంటి అసలు? ఇది చాలా దారుణంగా ఉన్నాయండి సమాజ పరిస్థితులు. అది నేను చెప్తున్నాను కదా, ఉచిత పథకాలు మానేసి మనుషులు కష్టపడడమే నేర్పాలి. తర్వాత ఈ తాగుడు పథకాలు మానేస్తే ఆ డబ్బు మిగులుతుంది. తాగుడిని బ్యాన్ చేసి
కాంపన్సేట్ చేసుకోవాలి ఈ డబ్బుని. ఎందుకంటే మద్యం తాగేసి బళ్ళు నడుపుతుంటే విచక్షణే ఉండడం లేదు వాళ్ళకి. ఇది చాలా దారుణమైన సంఘటన. ఇదండి ఈరోజు నేను చెప్పే విశేషాలు. ఈ దారుణమైన సంఘటన నాకు భగవంతుడు అలా కోరిక తీర్చాడు, నేను నా మనసులో అంత ఎలా అనుకున్నానని ఆయనకు తెలిసింది అని నాకు చాలా ఆనందం వేసిందండి. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, అంటే గుడికి వెళ్ళకూడదని నేను చెప్పనండి, వెళ్ళొచ్చు. ఎవరి ఓపికని బట్టి ఎవరి శక్తిని బట్టి వెళ్ళొచ్చు. అది చాలా పుణ్యమే గుడికి వెళ్ళడం అన్నది. ఒకవేళ ఎవరైనా అసక్తత వల్లైనా దేని వల్లైనా వెళ్ళకపోతే ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు, వెళ్ళాలంటారు కొంతమంది. ఇంట్లో కూర్చున్నా కూడా మనం నిష్కల్మషమైన భక్తికి ఆయన దాసుడు అవుతాడండి. ఆయన భక్త దాసుడు. ఎప్పుడు భగవంతుడే చెప్పాడు సాక్షాత్తు, నేను భక్తుల ప్రేమకి లొంగిపోతాను అని చెప్పి. అది ఇది ఈరోజు నేను చెప్పే విశేషాలు. మీకు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న మీ అందరూ నాకు ఇచ్చిన సపోర్ట్కి సో మెనీ థ్యాంక్స్. ఓకేనా? కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.